ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం మొదటి అధ్యాయం. ఉపాసనాఖండం మొదటి భాగం. భృగు సోమకాంత సంవాదం. శబ్దబ్రహ్మ అయి వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి స్వరూపి అయిన బ్రహ్మణస్పతికి భక్తిపూర్వక నమస్కారం. సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారం. మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి, లక్ష్మిని కటాక్షించే మహాగజమునకు నమస్సులు. సిద్ధిని కలిగించే యోగజ్ఞాన స్వరూపమైన బుద్ధీసునకు నమస్సులు. సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్రరూప దేవతాగణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ఓంకార స్వరూపి అయిన గణనాథునకు నమస్సులు. ఓ బ్రహ్మరూపి జ్ఞానప్రదుడవు, ఓ విష్ణురూపి సంపత్ప్రదుడవు, ఓ రుద్రరూపి కర్మలను భస్మం చేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు. సమస్త వేదరాశికి అక్షరరూపి అయిన ఓ ఛందస్వరుడా, నీకివే నా నమోవాకములు. ప్రసన్నుడవు కమ్ము. వేద వ్యాసకృత గణపతి ప్రార్థన. బ్రహ్మ విద్యా ప్రదాయకుడు అయినటువంటి గణేశునకు నమస్కారము. విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషివలే శోషింపచేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను. పూర్వం నైమిసారణ్యంలో సైనకాది మహర్షులు లోక కళ్యాణార్థం 12 సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కథా శ్రవణం చేసేవారు. ఒకనాడు సత్కళాక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు. ఓ సూతమహాముని, నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు. సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలన కానీ జరగదు. మేమంతా అటువంటి నీ దర్శన మాత్రం చేత ధన్యులమైనాము. మా మనస్సులను పావనమనరించే భగవత్కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము. కనుక అట్టి పరమ కమనీయములు, పావనకరములు, మంగళమయములైన భగవత్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది. అమోఘ తపస్సంపన్నులు, నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషులు ప్రశ్నను విన్న సూతుడిలా బదులిచ్చాడు. ఓ పరమ పావనులైన మునిసత్తములారా, పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది, నన్ను తరింపజేసేదిను. కనుక మీరు కోరిన విధంగా సత్కథా కాలక్షేపం చేయాలని నాకు ఉత్సాహంగానే ఉన్నది. ఓ పావనులారా, మద్గురువరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను. వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పదగిన శ్రీ గణేశ పురాణాన్ని మీకు వినిపిస్తాను. ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే, ఇది అంత తేలికగా లభించేది కాదు. ఈ గణేశుడిని స్మరణ మాత్రం చేతనే విఘ్నములనే మంచు తెరలు ఆయన అనుగ్రహమనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి, సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథాప్రసంగం వినడం, చెప్పడం లభిస్తుంది. అయితే నాస్తికులైన వారు, శ్రద్ధరహితులు ఎంత మాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు. ఈ గజాననుడు ఒక వత్సలుడు.
అనంత మహిమోపేతుడు, నిత్య సత్య స్వరూపుడు. ఈయన నిర్గుణతత్వంగాను సగుణమూర్తిగా కూడా ఆరాధించబడుతున్నాడు. సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు. ఈ వినాయకుని అట్టి ప్రణవ స్వరూపినిగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈతడే అఖిల జగములకు కారణమైనటువంటి వాడు. అది మధ్యాంతరహితుడు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని సృష్టి స్థితి లయాలను ఈ గణేశుని అనుజ్ఞ మేరకే నిర్వర్తిస్తున్నారు. ఈయన ఆజ్ఞ వల్లనే వాయువు వీస్తున్నాడు, అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు, జలములు ప్రవహిస్తున్నాయి. అట్టి సర్వేశ్వరుడు సకల నియామకుడైన గణేశుని చరిత్రను మీకు తెలియజేస్తాను. ఎంతో రహస్యమైనటువంటిది, అమోఘమైనట్టిది ఈ పావన చరితాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఈ గణేశ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఆయన భృగువుకు, ఆ భృగు మహర్షి తరువాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు. ఈ పురాణాన్ని భృగు మహర్షికి, సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదం తెలియచేస్తాను. సావధాన మనస్కులై ఆలకించండి. కథ ప్రారంభం. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది. ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు. సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామధేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీరకాంతి కలిగి ప్రకాశించేవాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది. ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు, సకల శాస్త్ర పారంగతులు, ప్రభుభక్తి పరాయణులు అయిన 5 మంత్రులుండేవారు. వారు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వర్తిస్తుండేవారు. సోమకాంతుడు తన భుజపరాక్రమం అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారి నుంచి కప్పము తీసుకునేవాడు. ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు. ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది. అమిత సౌందర్యవతి, సకల సద్గుణ సంపన్నమైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది. వారికి అమిత బలపరాక్రమోపేతుడు, గుణవంతుడు, బుద్ధిశాలి అయిన కంఠుడనే కుమారుడుండేవాడు. ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయ్యై తన రాజ్యాన్ని నిష్కటంకంగా పరిపాలించేవాడు. ఇదే శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం.